सर्वाणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये काश्यपान्वय संजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर श्रियाजुषम् ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। जय श्रीमन्नारायण। प्रिय बंधुलारा, శ్రీరంగ క్షేత్రంలో శ్రీరంగధామము అనే పేరుతో మీరంతా చక్కటి ఆవాసాన్ని నిర్మాణం చేసినందుకు ముందుగా మీ అందరికీ రంగనాథుడు ఎప్పుడు కూడా సకల సంపదలని చక్కటి కైంకర్యం చేయగలిగేటువంటి భక్తి శ్రద్ధలని అనుగ్రహించుగాక అని ఆచార్య మంగళాశాసనాన్ని అందజేస్తున్నాను. ఈ ఆవాసం ఎప్పుడు కూడా భాగవత గోష్ఠితో స్వామి యొక్క కైంకర్య నిరతి కలిగి ఉండాలి అని మహానుభావులైనటువంటి పెద్దలందరినీ కూడా ఇక్కడికి స్వాగతించి వారి శ్రీపాద సంబంధం, శ్రీ చరణ సంబంధం ఇక్కడ ఏర్పడేట్టుగా తర్వాతి తరాలకి ఇది ఒక చక్కటి ఆవాసంగా కావాలి అని పరమ పూజ్య శ్రీ 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 తిదండి శ్రీరామచంద్ర రామానుజీ స్వామి వారిని, అలాగే పరమ పూజ్య శ్రీ 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 తిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజీ స్వామి వారిని, అలాగే పరమ పూజ్య శ్రీ 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 తిదండి అహోబల రామానుజీ స్వామి వారిని, వారితో పాటు అనుసరిస్తూ ఉండే మమ్మల్ని కూడా ఇక్కడికి స్వాగతించినందుకు చాలా ఆనందిస్తున్నాం. జీవితం చాలా చిన్నది అని అంటారు. భగవంతుడు ఇచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే తత్వ వివేచనం కావాలి. ఇక ఎలా లభిస్తుంది? పెద్దలను ఆశ్రయించడం ద్వారా, వారి శ్రీచరణాలను ఆశ్రయించడం ద్వారా లభిస్తుంది. అయితే శ్రీచరణాలను ఆశ్రయించినప్పటికీ కూడా కలిగినటువంటి తత్వాన్ని మళ్ళీ 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 మననం చేయడానికి ఓ చక్కటి స్థానం ఎప్పుడూ కావాలి. వ్యావహారికంగా ఇందాక స్వామి వారు చెప్పినట్టుగా ప్రాకృతికమైనటువంటి సాంసారికమైనటువంటి ఒక వ్యవహారంలో సాగుతూ ఉండేవారికి కొంత సమయమైనా భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని పరిపూర్ణంగా మనసారా అనుభవించగలిగేటువంటి స్థానం ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. క్షేత్రాలు ఉన్నాయి, కానీ ఆ క్షేత్రాలకు వెళ్ళిన తర్వాత వెళ్ళగానే స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళలేం కదా. మళ్ళీ కొంత ఆ వచ్చినటువంటి బడిలిక కావచ్చు, లేదా మళ్ళీ స్వామిని దర్శించాలి అంటే చక్కగా మళ్ళీ చక్కటి స్నానాదులని అనుష్ఠానాదులను చేసుకొని అప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళాలి. లేదా మనకుండే సమయం, నిర్ణీతమైనటువంటి సమయం ఏదుందో అప్పుడు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. చూడండి, ఉదయం ఎప్పుడో ప్రారంభం కావాలి, కానీ స్వామి పొరపాటు ఉంటుంది. ఆ సమయంలో మనం మరొక పొరపాటు లాంటిది ఏది కూడదు అని ఒక నియమం ఉండడం చేత క్షేత్రంలోనూ ఆ ఆలయాలకు ఉండేటువంటి నియమాలను పాటిస్తూ భగవంతుడి దగ్గరికి మనం చేరగలుగుతాం. 6:30 అనుకున్నది కాస్త అది కాస్త 8 దాకా చేరింది. కానీ మన చేతిలో ఏముండదు. సమయమైనా సంకల్పమైనా ఆయన నియమిస్తేనే అది కార్యరూపం అవుతుంది. మనం చేయాలనుకుంటే అది మనకు కూడా అప్పుడప్పుడు ప్రమాదాన్ని కలిగిస్తుంది. కానీ ఆయన సంకల్పిస్తే అది చక్కటి ఒక ఉత్తమమైనటువంటి ఫలాన్ని మనకి సమాజానికి అది అందిస్తుంది. కనుక మనం ఆయన ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోదాం చూద్దామంటే మరి ఎప్పుడో మేము సుమారు తెల్లవారు 8ంటికి చేరుకున్న అహోబిలేశ్వర అప్పుడు వెళ్ళి చూద్దామంటే కుదరదు కదా. ఏదో అర్ధరాత్రి వచ్చామని కూడా అప్పటికప్పుడు వెళ్ళి ఆయన్ని దర్శించలేం కదా. కనుక వచ్చినటువంటి సమయం ఏదైనా ఆయన్ని మనం సేవించుకునే ఒక నియమంతో కూడిన సమయం ఉంటుంది కనుక అప్పటిదాకా ఎక్కడ ఉండాలి? మానవులను కదా, ప్రాకృతికమైన శరీరం కలిగి ఉంటుంది కనుక ఆకలి, దప్పులు,
అలసట, శారీరకమైన బడులకి ఇవన్నీ సహజం ఎవరికైనా. కనుక కొంత అది తీరిన తర్వాత అయితే మనం స్వామిని దర్శించుకోగలుగుతాము, స్వామి యొక్క కళ్యాణ గుణాలని మనసారా అనుభవించగలుగుతాం. అంత చికాకుగా ఉండి మనం వెళ్ళామనుకోండి, మనస్సు అలాగే ఉంటుంది. మనం ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా ఆ మనస్సు కానీ శరీరం కానీ సహకరించకపోతే లోపల ఉండేటువంటి ఆత్మకి భగవత్ తత్వాన్ని దర్శించినటువంటి ఆనందం ఏర్పడదు. పిల్లల్ని పట్టుకొని బయలుదేరారనుకోండి, వాడు ఒక పక్క నుంచి లాగుతుంటాడు, అమ్మ ఇది కావాలంటూ ఉంటాడు. మీరు వెళ్ళి గుళ్ళో భగవంతుని దర్శించుకోవాలనుకుంటే ఏం చేస్తాం, అల్లరి చేస్తే ఒకటి కొట్టైనా అరే ఉండరా బాబు, ముందు దేవుణ్ణి చూడరా, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత నీకు ఏం కావాలో అది ఇస్తాను అంటే సంసారం అంత బలంగా మనకి వెనక్కి లాగుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క కైంకర్యంలో మనం చేరే సమయంలో నిజానికి ప్రకృతి మనకి భగవంతుడి చేర్చేది అనుకూలమై ఉంటుంది, అదే ప్రకృతి మనకు విరోధమై ఉంటుంది భగవత్ కైంకర్యంలో చేరే సమయంలో. కనుక రాగానే స్వామి యొక్క ఈ క్షేత్ర నియమాన్ని అనుసరించి స్వామిని దర్శించడానికి ముందుగా ఒక చక్కటి స్థానం కావాలి అని ఆయన క్షేత్రం కదా అని శ్రీరంగధామము అని ఒక నామకరణం చేసి పెద్దలందరినీ ఇక్కడికి చేర్చి వచ్చిన వారంతా కూడా ముందు వారు చక్కటి వారి అనుష్ఠానాలను పూర్తి చేసుకుని భగవంతుడి యొక్క సేవలో పాల్గొనేట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా స్వామికి మంగళాశాసనం చేసేట్టుగా ఒక అనుకూలమైనటువంటి స్థానాన్ని కలిగించాలి అని మీరు ఒక చక్కటి ఆవాసాన్ని నిర్మాణం చేశారు. మనకి రామానుజులు వారి అంతిమ సమయంలో, వారి అవతార పరిసమాప్తి సమయంలో చేరినటువంటి శిష్యులకు ఎన్నో ఉపదేశాలు చేశారు స్వామి. వారు చేసిన ఉపదేశాలన్నిటికీ కూడా ప్రధానమైనది ఈ జన్మ ఎప్పుడు పోతుందో తెలియదు. అవకాశం ఉంటే శ్రీరంగాది క్షేత్రాలలోనే నివసించే ప్రయత్నం చెయ్యండి, లేదా చివరి సమయంలోనైనా శ్రీరంగాది క్షేత్రాలలో చేరి ఆ సన్నిధిలో మీకుండేటువంటి ఈ సాంసారికమైనటువంటి కర్మబంధాన్ని అది తొలగేట్టుగా స్వామిని సేవించండి అని రామానుజాచార్య స్వామి లోకానికి ప్రకటించారు ఆ కాలంలో. కనుక ఎవరైనా కోరుకునేది, చాలా మంది చూడండి ఎక్కడో లండన్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, అమెరికాలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఇందాక మన స్వామివారు చెప్పినట్టుగా ఏదైనా కొంత ఒక అవకాశం ఉండి ఒక 100 గజాలు 50 గజాలు ఉంటే ఏదో ఒక క్షేత్రంలో గృహాన్ని నిర్మాణం చేసుకుని జీవితాన్ని అక్కడ గడపాలి అనేటువంటి ఒక చక్కటి సంకల్పంతో ఈనాడు ఆచార్యుల యొక్క అనుగ్రహంతో ఆలోచించగలుగుతున్నారు. బృందావనం వెళ్ళాం, అక్కడ ఒక ఆయన ఉన్నారు శ్యామని, ఆయన చక్కటి ఉద్యోగం చేస్తుండేవారు యూపీలో. కానీ ఏమనుకున్నారు ఏమో, వెంటనే మొత్తం ఉద్యోగాలన్నీ మానేసి ఎంతో కొంత ఆర్జించున్నారు కనుక బృందావనంలో చక్కగా ఒక స్థలం కొనుక్కున్నారు, అక్కడే ఒక చక్కటి కుటీరాన్ని నిర్మాణం చేసుకున్నారు. పిల్లలిద్దరూ అక్కడే చదువుకుంటున్నారు, అక్కడే హాయిగా కృష్ణనామస్మరణ చేస్తూ అక్కడ ఉండేటువంటి శ్రీరంగధామం అనే పేరుతో, రంగధామం పేరుతో ఒక పెద్ద ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి సేవించుకోవడం కాదు, అవకాశం ఉంటే కైంకర్యాన్ని సమర్పించుకునేటువంటి క్రమంలో వారి జీవితాన్ని గడపాలి అని బృందావనం చేరుకున్నారు. ఎందరో మహానుభావులు, భక్తి కలిగినటువంటి భాగవతోత్తములు ఆ క్షణంలోనైనా చివరి క్షణంలోనైనా ఈ శ్రీరంగాది క్షేత్రాలలో ఎక్కడైనా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. అయితే ఇది భూలోక వైకుంఠం, సాక్షాత్తు పరమాత్మ అర్చామూర్తిగా, మొట్టమొదటి అర్చామూర్తిగా చేరినటువంటి స్థానం. ఇక్ష్వాకు కులంలో ఉండేటువంటి మహనీయులంతా ఆరాధించినటువంటి స్వామి శ్రీరంగనాథుడు. శ్రీరామచంద్రుడు కూడా చక్కగా స్వామిని ఆరాధించి ఆ తర్వాత పట్టాభిషేక సమయంలో ఎవరెవరు వారి వారి ప్రాంతాలకి, వారి వారి రాజ్యాలకి తరలి వెళ్ళేటప్పుడు విభీషణుడు తాను రాముడిని విడిచి వెళ్ళనన్నప్పుడు, ఇదిగోనయ్యా నీకు మా కులధనాన్ని నీకు ఇస్తున్నావు, చక్కగా నువ్వు ఈ కులధనంతో నీ రాజ్యానికి చేరి చక్కగా నీ వంశాన్ని, నీ రాజ్యాన్ని చక్కగా పరిపాలించవయ్యా అని పంపిస్తే ఆ విభీషణుడు దాన్ని అలాగే తీసుకుని
ఉభయ కావేరి మధ్యలో అనుష్ఠానం చేసుకోవడం కోసం స్వామిని అలాగే కింద ఉంచినప్పుడు తిరిగి మళ్ళీ తీసుకువెళ్ళి లంకలో ప్రతిష్ఠించగలిగేటువంటి అవకాశం ఏర్పడకపోవడం చేత స్వామి తానే కోరుకొని సంకల్పించుకొని గంధర్వ కన్యకి ఇచ్చినటువంటి వర ప్రభావం చేత తాను ఇక్కడే ఉండాలి అన్నట్టుగా ఆయన ఇక్కడి సుప్రతిష్ఠితుడైనటువంటి క్షేత్రం. మొట్టమొదటి అర్చారూపము బ్రహ్మగారి తర్వాత ఆ క్రమక్రమంగా ఇక్కడికి చేరినటువంటి రూపం అంత గొప్ప రూపం. గారు మీ అందరినీ కలుపుకొని ఓ చక్కటి భవనాన్ని ఇక్కడ నిర్మాణం చేసినందుకు వారికి వారితో పాటు మీ బృందానికి అంతటికీ కూడా మంగళాశాసనం చేస్తున్నారు. ఆచార్య శ్రీచరణ నిష్ఠ మనకి ప్రధానంగా విజయనగరంలోను విశాఖపట్నంలోను కనపడుతుంది. అక్కడ భగవంతుడి కంటే మిన్నగా ఆచార్యులైనటువంటి రామానుజులని వారు చక్కగా ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి గోష్ఠులు కలిగినటువంటి ఓ చక్కటి మనకి చెప్తూ ఉంటారు త్రైవర్ణికుడు అని. అంటే మూడవ వర్ణ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అలాంటి వాళ్ళంతా కలిసి మరికొంతమందిని లోకంలో చక్కటి భాగవతోత్తములను కలుపుకొని ఇక్కడ ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఆ కార్యక్రమంలో స్వామి సేవలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు ఆహ్వానించినందుకు వచ్చినప్పటికీ స్వామిని చక్కగా సేవించుకొని స్వామికి మంగళాశాసనం పాడగలిగేటువంటి ఒక అదృష్టాన్ని రంగనాథుడు మనకి ఇచ్చినందుకు దానికి మీరంతా ఉపకారకులుగా ఉన్నందుకు మీ అందరికీ కూడా రంగనాథుడు ఎప్పుడు చక్కటి సంపదలని చక్కటి భక్తిని కలిగించాలి అని మరొకసారి స్వామిని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ.